అనంతపురం జిల్లా గుంతకల్లులో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని కలవరి టెంపుల్ నందు క్రైస్తవ నిరుపేద మహిళలు వితంతులకు చీరలు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నారా లోకేష్ అభిమాన సంఘం నాయకుడు ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా గుంతకల్ మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ స్వామి మాట్లాడుతూ క్రైస్తవ నిరుపేద మహిళలు వితంతులకు క్రిస్మస్ కానుకగా చీరలు పంపిణీ చేస్తున్న ఆనంద్ రెడ్డిని ఈ కార్యక్రమానికి సహకారం అందించిన డాక్టర్ పత్తి హిమబిందును అభినందించారు. 2014 నుంచి 19 టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రైస్తవులు ధనవంతులతో సమానంగా పండుగలను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో క్రిస్మస్ కానుకను అందించామని గుర్తు చేశారు. క్రైస్తవులకు మేనమామనని చెప్పుకునే జగన్ పాలనలో క్రైస్తవుల కోసం చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. కుల మత ప్రాంత భేదాలు లేకుండా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా సమానంగా అందించేది కూటమి ప్రభుత్వమేనని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి లబ్ధి రైతులకు 2 విడతల్లో 14,000 అందించడం జరుగుతోందన్నారు. అలాగే వృద్ధులు వితంతువులకు 4,000 పెన్షన్, వికలాంగులకు 6,000, మంచానికే పరిమితమైన వారికి 15,000 పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం యువత భవిష్యత్తు కోసం పెట్టుబడులను ఆకర్షించి సుమారు 1,00,000 ఉద్యోగాలను కల్పించారని పేర్కొన్నారు. మెగా డిఎస్సీ ద్వారా 16,000కు పైగా టీచర్ ఉద్యోగాలు, తాజాగా మరో 16,000 మందికి పైగా నిరుద్యోగులకు కానిస్టేబుల్ నియామకాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని గుమ్మనూరు నారాయణ స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన శాసనసభ్యులైన గుమ్మనూరు జయరాం గారి తమ్ముడు, గుంటకల్ మరియు గుంటకల్ మండల్ ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తర్వాత పట్టణంలోని ప్రముఖ డాక్టరు ఈ సంవత్సరాల్లో వాళ్ళు మేము అది కులం ఈ కులం అని ఏదో చెప్పుకునేవాళ్ళు, కానీ మీకు చేసింది ఏమీ లేదు. ముఖ్యమంత్రి కులం లేదు, మతం లేదు, పార్టీలకు అతీతంగా ఈరోజు పరిపాలన సాగిస్తాం మన ముఖ్యమంత్రి ఆడుతున్నారు. ఇవందరూ మీరు కూడా ఆలోచన చేయాలి. గతంలో ఆ ప్రభుత్వాలు ఏం చేసినవి, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం పనిచేస్తున్నారు, మన పిల్లలకి ఏం పనిచేస్తున్నారు, మన నిరుపేద కుటుంబానికి ఏం పనిచేస్తున్నారు అనేది మీరందరూ గమనించి ఈరోజు భారీ ఎత్తున కూడా ఇటువంటి ప్రోగ్రామ్ని ప్రతి కుటుంబానికి, నిరుపేద అక్క చెల్లెమ్మకి పండుగ సందర్భంగా ఈరోజు మన ఆనంద్ రెడ్డి అన్న గారి చేతుల మీద, అదే ప్రతి హేమబింద్ మేడం గారి సహకారంతో ఈరోజు మీరు అందరికీ కూడా చీరలు పంపిణీ కార్యక్రమం మా చేతుల మీద జరిగేదానికి ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ ప్రభు ఆశీస్సులు మా అందరిపైన, మా పార్టీ పైన, మా ముఖ్యమంత్రి పైన ఉండాలని అందరికీ కోరుకుంటూ తెలియజేస్తాను.